ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో గురువారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పరారైన ఆయన 3 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, ఇసుక తవ్వకాల్లో భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా వెంకటరెడ్డి కనిపించకుండా పోయారు. దీంతో ఆయనపై ఈ నెల 11న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలకు ఎట్టకేలకు హైదరాబాద్లో చిక్కారు. ఇక వెంకటరెడ్డి మునుపటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యల వల్ల 2,566 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జేసీకేసీ, ప్రతిమ సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను సైతం తుంగలో తొక్కి తప్పుడు అఫిడవిట్లు సమర్పించినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలు లభించడంతో వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. వెంకటరెడ్డి 2019లో ఏపీకి డిప్యూటేషన్పై వచ్చారు. ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన ఆయన తొలుత విద్యాశాఖలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏపీ ఎండీసీకి ఎండీగాను అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ 2 పోస్టుల ద్వారా వైసీపీ హయాంలో అడ్డగోలు దందాలకు తెరలేపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని, దీనికి అప్పటి సీఎం చంద్రబాబును బాధ్యుణ్ణి చేస్తూ ఆయనపై సిఐడిలో అక్రమంగా కేసు కూడా నమోదు చేయించారు. ప్రైవేటు గుత్తేదారులకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ అయిన తర్వాతే తీసుకురావడం జరిగింది. దీంతో వైసీపీ పెద్దలకు అనుకూలంగా ఉన్న వారికే టెండర్ దక్కేలా చూశారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమ సంస్థలు అనుమతించిన లోతుకు మించి తవ్వడం చేశాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టాయి. వీటన్నింటికీ ఆయన సహకరించారు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల 1/16వ తేదీలో ప్రైవేట్ సంస్థలు టెండర్లో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకటరెడ్డి చర్యలు తీసుకోలేదు. జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసింది. అయినా నవంబర్ వరకు కొనసాగేందుకు అవకాశం ఇచ్చారు. గనుల లీజులు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని ఆయన 2022లో తెచ్చారు. తద్వారా వైసీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనుల శాఖ నిర్వహించిన సీనరేజ్ వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారు. తద్వారా వైసీపీ పెద్దల సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా కీలకంగా వ్యవహరించారు. జేపీవీఎల్, జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలు ఏకంగా 921.51 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి. ఈ దోపిడీకి వెంకటరెడ్డి సహకరించారు. గనుల శాఖలో ఎంతో మంది అధికారులు ఆయన బాధితులే. ఆయన చెప్పినట్టు అక్రమాలకు తలూపని అధికారులను ఇతర శాఖలకు బలవంతపు బదిలీలు చేసేవారు. అది కూడా వారికి దూర ప్రాంతాలకు పోస్టింగ్స్ వేసేవారు.